హలో ఆల్. ఇది ప్రీవియస్ సోషల్ 2023లో వచ్చిన పేపర్ 2 క్వెషన్ పేపర్ అండి. సో, మనం సోషల్ కంటెంట్ నుండి చూద్దాం క్వెషన్స్ ఇప్పుడు. ప్లీజ్ అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ అండి నన్ను ఎంకరేజ్ చేయండి. మీరు ఎంకరేజ్ చేస్తేనే నేను ఇంకా మిగతా వీడియోస్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ అండ్ టాపిక్స్ గురించి కూడా చేయగలుగుతానండి. అండ్ ప్రీవియస్ పేపర్ బిట్స్ కూడా నేను ఇవ్వగలుగుతాను. సో, ప్లీజ్ అండి ఎంకరేజ్ చేయండి అండ్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ క్వెషన్ వచ్చేసి, ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో భూకంపాలు మరియు అగ్నిపర్వత కార్యకలాపాలు పసిఫిక్ మహాసముద్రపు అంచున ఉన్న పసిఫిక్ రీమ్ చుట్టూ సంభవిస్తాయి. ఎందుకంటే పసిఫిక్ మహాసముద్రం ప్రపంచంలోనే అతిపెద్ద మహాసముద్రం కావడం వలన, టెక్టోనిక్ ప్లేట్ సరిహద్దులు పసిఫిక్ బేసిన్స్ చుట్టూ ఉండటం వలన, టెక్టోనిక్ ప్లేట్ సరిహద్దులు పసిఫిక్ మహాసముద్రం మధ్యలో కేంద్రీకృతమై ఉండటం వలన, అన్ని పెద్ద మరియు చిన్న టెక్టోనిక్ ప్లేట్స్ పసిఫిక్ మహాసముద్రం వైపు కదులుతుండటం వలన. ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి. టెక్టోనిక్ ప్లేట్ సరిహద్దులు పసిఫిక్ బేసిన్స్ చుట్టూ ఉండటం వలన. సెకండ్ ఆన్సర్ అండి. నెక్స్ట్, కింది వాటిలో భౌతిక పటాలు వీటిని చూపించవు. రాతి రకాలు మరియు ఖనిజాల పంపిణీ, భౌగోళిక లక్షణాలు, వాతావరణం మరియు వాతావరణం యొక్క అంశాలు, వృక్ష సంపద. ఆన్సర్ వచ్చేసి రాతి రకాలు మరియు ఖనిజాల పంపిణీ. థర్డ్ అండి, ఆగ్రా మరియు డార్జిలింగ్ ఒకే అక్షాంశంలో ఉన్నప్పటికీ జనవరిలో ఉష్ణోగ్రతలు ఆగ్రాలో 16 డిగ్రీస్ సెల్సియస్గా మరియు డార్జిలింగ్లో 4 డిగ్రీస్ సెల్సియస్గా ఉన్నాయి. దానికి గల కారణం, సముద్ర తీరం నుండి ఈ రెండు ప్రదేశాల మధ్య దూరం వైవిధ్యంగా ఉండటం వలన, ఈ రెండు ఒకే అక్షాంశాల్లో ఉన్నప్పటికీ అవి వేర్వేరు రేఖాంశాలపై ఉండటం వలన, డార్జిలింగ్ ఆగ్రా కంటే ఎక్కువ ఎత్తులో ఉండటం వలన, ఆగ్రా ఉష్ణమండల ప్రాంతంలో, డార్జిలింగ్ ఉప ఉష్ణమండల ప్రాంతంలో ఉండటం వలన. ఆన్సర్ వచ్చేసి 3 అండి. డార్జిలింగ్ ఆగ్రా కంటే ఎక్కువ ఎత్తులో ఉండటం వలన. హరిత విప్లవం అంటే వ్యవసాయ పద్ధతులను సంస్కరించి పంట దిగుబడిని పెంచడం. పంట దిగుబడిని పెంచడానికి మాత్రమే అధిక దిగుబడినిచ్చే వివిధ రకాల విత్తనాలను ఉపయోగించడం. రొయ్యల పెంపకాన్ని చేపట్టేందుకు రైతులకు వ్యవసాయ పరిజ్ఞానాన్ని అందించడం. రొయ్యల పెంపకంలో ఆధునిక పద్ధతులను ఉపయోగించడం. ఆన్సర్ వచ్చేసి హరిత విప్లవం అంటే వ్యవసాయ పద్ధతులను సంస్కరించి పంట దిగుబడిని పెంచడం. ఆన్సర్ వచ్చేసి 1 అండి. హిమాచల్ ప్రదేశ్లోని మనాలి, లడఖ్లోని లేహ్తో చండీగఢ్ను కలుపుతూ ప్రపంచంలోనే ఎత్తైన రహదారిని నిర్మించిన సంస్థ. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్ట్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య కేంద్ర ప్రభుత్వం. ఆన్సర్ వచ్చేసి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. భారతదేశంలో లూ అనే స్థానిక పవనాలు ఈ ప్రాంతంలో వీస్తాయి. దక్కన్ పీఠభూమి ప్రాంతంలో, రాజస్థాన్ ఉత్తర పశ్చిమ భాగంలో, పశ్చిమ కనుమల యొక్క గాలి వీచే వైపున, భారతదేశంలోని ఉత్తర మైదానంలో. ఆన్సర్ వచ్చేసి 2 and 4 రెండు వస్తాయండి. రాజస్థాన్ ఉత్తర పశ్చిమ భాగంలో, భారతదేశంలోని ఉత్తర మైదానంలో వీస్తాయన్నమాట. ఓకే. భూమి లోపలికి వెళ్లే కొలది రాతి సాంద్రత పెరుగుతుంది, తగ్గుతుంది, స్థిరంగా ఉంటుంది. 100 కిలోమీటర్ల లోతు వరకు మాత్రమే పెరుగుతుంది, ఆ తర్వాత తగ్గుతుంది. ఆన్సర్ వచ్చేసి 1 అండి. భూమి లోపలికి వెళ్లే కొలది రాతి సాంద్రత పెరుగుతుంది. ఇప్పటికే ఉన్న పర్వతాలు వికోశీకరణం చెంది మరియు కోత ద్వారా ఎత్తును, పరిమాణాన్ని కోల్పోయి ఏర్పడిన పర్వతాలను ఇలా అంటారు. అవశేష పర్వతాలు, ఖండ పర్వతాలు, అగ్ని పర్వతాలు, ముడత. ఆన్సర్ వచ్చేసి అవశేష పర్వతాలు. చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది? భూమి, సూర్యుడు మరియు చంద్రుని మధ్యలో ఉన్నప్పుడు